బీహార్ ఎన్నికల్లో ఈ 6 వారాలు అంటే బీహార్ ఎన్నికలు నవంబర్ 6 మొదటి విడత 6, 11 2 విడతల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు జరిగే సమయానికి 6 వారాలు అంటే ఈ 6 వారాలు తెలంగాణ హైకోర్టు 6 వారాలు గడువు ఇస్తే ఈ లోపల 6 వారాల్లో ఈ ఎన్నికలు ముగుస్తాయి. సో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమనుకున్నది, 42% బీసీలకు ఇస్తున్నామని తెలంగాణను రోల్ మోడల్గా చూపించడానికి దేశంలో 42% బీసీలకు మేము ఇచ్చినామని చూపించుకోవడానికి ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా చేయడానికి సిద్ధమైంది. అక్కడ బీహార్లో కూడా బీసీలు ఎక్కువ ఉన్నారు. సో బీసీలకు మేము ప్రియారిటీ ఇస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి అక్కడ ఆస్కారం ఉంది. సో ఇచ్చినామని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. సో ఇక్కడ బీసీ రిజర్వేషన్ల పైన బీజేపీ డైలామాలో ఉంది. ఈ బీసీ రిజర్వేషన్లు వస్తే కాంగ్రెస్కు ప్లస్ అవుతుంది కదా, బీజేపీకి ఇష్టం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న అంశం. సో బీజేపీ నాయకులు 42% పైన బీజేపీకి ఇష్టం లేదు, అందుకే రిజర్వేషన్ అడ్డుకుంటుంది, 40% రిజర్వేషన్ అంటుంది. సో ఈ అంశం ఒకవేళ సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంటే బీజేపీ కొద్దిగా యాంటీగా ఉంటుంది అనేది ప్రజల అభిప్రాయం. సో దీని ద్వారా మన నెక్స్ట్ ఉన్నది ఏంటి, ఈ రిజర్వేషన్లు అడ్డుకోవాలి. రిజర్వేషన్ల ఈ ఎన్నికలు అయిపోయే వరకు రిజర్వేషన్ల అంశం తెరపైకి రావద్దు అనేది బీజేపీ ప్లాన్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరు ఆడిన గేము, బీజేపీ బీఆర్పీ కలిపి గేమ్ ఆడిందా? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్తుంది. దాని ప్రకారం పోతుంటే మళ్ళీ కోర్టును ఆశ్రయించింది ఎవరు, ఈ అడ్డుపడింది ఎవరు? ఈ 2 పార్టీలు మౌనం ఎందుకున్నాయి? ఒక పార్టీ మేము అనుకూలంగా ఉంటుంది, ప్లస్ దానిపైన రాష్ట్రపతి ద్వారా పెండింగ్లో ఉంది, గవర్నర్ ద్వారా బిల్లు పెండింగ్లో ఉంది. ఎక్కడ ఏప్రిల్లో ఆమోదిస్తే ఇంతవరకు లేదు. సో ఇక్కడ బీసీ బిల్లును అడ్డుకున్నది బీజేపీ బీఆర్ఎస్ అనేది ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం. ఇప్పుడు 6 వారాలు